స్నాజీ సర్జన్ నుండి బేలీ అండ్ లవ్ను ఆవిష్కరించే మరో చర్చకు స్వాగతం. ఈరోజు మనం రొమ్ము క్యాన్సర్ సంభవం అంటే ఇది ఎంత తరచుగా కనిపిస్తుంది, మరి దాని రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. మన సర్జికల్ ప్రాక్టీస్లో ఈ వివరాలు తెలిసి ఉండటం చాలా కీలకం కదా. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మహిళల్లో ఇదే అత్యంత సాధారణ క్యాన్సర్. అవును. 2020 లెక్కలు చూస్తే దాదాపు 2.3 మిలియన్ కొత్త కేసులు. నిజమే. అంటే మహిళల్లో వచ్చే అన్ని క్యాన్సర్లలో దాదాపు 1/4 ఇదే అన్నమాట. అవును. అయితే ఈ సంఖ్య ప్రపంచమంతటా ఒకేలా లేదు. కొంచెం తేడాలున్నాయి. ఎలా? ఉదాహరణకు మధ్య ఆఫ్రికా, తూర్పు ఆసియాల్లో చూస్తే 1,00,000 మందికి 27 కేసులనుకోండి. ఓకే. అదే ఉత్తర అమెరికాలో అయితే 92 దాకా ఉంది. అబ్బో, ఎంత తేడా! పశ్చిమ ఐరోపాలో అయితే ప్రతి 9 మందిలో ఒకరికి లైఫ్ టైంలో వచ్చే అవకాశం ఉంది. మహిళల మరణాల్లో కూడా ఇది 3-5% వరకు కారణమవుతోంది. మరి తక్కువ వనరులున్న దేశాల్లో అక్కడ పరిస్థితి ఇంకా కొంచెం తీవ్రంగా ఉంది. ప్రతి 28 మంది మహిళల్లో ఒకరికొస్తే నిర్ధారణ అయ్యాక ప్రతి ఇద్దరిలో ఒకరు, అంటే దాదాపు 50% చనిపోతున్నారు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. సరే, ఇక రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికొస్తే అంటే సాపేక్ష ప్రమాదం ఆర్ఆర్ పెంచే అంశాలు చాలా ఉన్నాయి కదా. అవును, చాలానే ఉన్నాయి. వీటిని మనం 2 రకాలుగా చూడొచ్చనుకుంటా, మార్చగలిగేవి, మార్చలేనివి. కరెక్ట్. స్థూలంగా చెప్పాలంటే రొమ్ము మీద ఈస్ట్రోజన్ ప్రభావం ఎక్కువ కాలం ఉండటానికి కారణమయ్యే అంశాలు రిస్క్ పెంచుతాయి. అవును. అంటే ఉదాహరణకు త్వరగా రజస్వల కావటం లేదా ఆలస్యంగా మెనోతాస్ రావటం. పిల్లలు లేకపోవటం కూడా. అవును, పిల్లలు లేకపోవటం లేదా 37 దాటాక మొదటి ప్రెగ్నెన్సీ. అలాగే ఎక్కువ ఈస్ట్రోజన్ ఉండే హెచ్ఆర్టీ వాడకం కూడా. అవును. మరి మార్చగలిగే వాటి గురించి ముందు మాట్లాడదామా? సరే. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాతొచ్చే స్థూలకాయం అంటే బిఎంఐ 30 కన్నా ఎక్కువ ఉంటే అది రిస్క్ కొంచెం పెంచుతుంది. ఎంతవరకు? దాని ఆర్ఆర్ దాదాపుగా 1.29. ఓకే. అలాగే అసలు పిల్లలు లేని మహిళలు లేదా 35 ఏళ్ల తర్వాత మొదటి బిడ్డను కన్నవారిలో కూడా రిస్క్ కొంచెం ఎక్కువే. కానీ దీనికి విరుద్ధంగా బ్రెస్ట్ ఫీడింగ్ కొంత రక్షణ ఇస్తుంది కదా. అవును, అది ప్రొటెక్టివ్. ముఖ్యంగా ఎక్కువ కాలమిస్తే మంచిది అంటున్నారు. అంటే 12 నెలల కంటే ఎక్కువ. అవును, తక్కువ కాలం కన్నా ఎక్కువ కాలం ఇస్తే ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. మొదటి ప్రసవం వయస్సు కూడా ముఖ్యమే అన్నారు. అవును, 20 ఏళ్ల లోపు అయితే రిస్క్ తక్కువ. మరి 35 తర్వాతైతే? అప్పుడు ఎక్కువ రిస్క్. సరే. ఇక హెచ్ఆర్టీ గురించి ఇందాక అనుకున్నాం కదా, అది 10 ఏళ్లకు పైగా వాడితే రిస్క్ పెరుగుతుంది. ఆర్ఆర్ సుమారు 1.2. ఓకే. పొగాకు సంగతేంటి? పొగాకు వాడకం కూడా రిస్కే. రోజుకి 25 సిగరెట్లు లేదా అంతకంటే ఎక్కువ తాగితే ఆర్ఆర్ 1.14 వరకు ఉంటుంది. చాలా ఎక్కువ తాగితేనేనా? లేదు, 20 ఏళ్లకు పైగా తాగే అలవాతుంటే కూడా ఆర్ఆర్ 1.07 వరకు పెరుగుతుంది. ఆల్కహాల్ కూడా ప్రభావితం చేస్తుందా? అవును, ఆల్కహాల్ కూడా. దాని ప్రభావం డోస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే తక్కువగా తాగేవారిలో రోజుకి 1 డ్రింక్ కన్నా తక్కువ అనుకోండి, ఆర్ఆర్ 1.05. కొద్దిగానే. అదే మధ్యస్థంగా రోజుకి 3-4 డ్రింక్స్ తాగితే ఆర్ఆర్ 1.32 వరకు వెళ్తుంది. ఓ. ఇక ఎక్కువగా అంటే రోజుకి 4 డ్రింక్స్ పైన తాగితే ఆర్ఆర్ 1.46 వరకు పెరుగుతుంది. అంటే తాగే కొద్దీ రిస్క్ పెరుగుతోంది. కరెక్ట్, మోతాదుతో పాటు పెరుగుతోంది. రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్ అని విన్నాను. అవును, అది చాలా సిగ్నిఫికెంట్. దాని ఆర్ఆర్ దాదాపు 6 వరకు ఉండొచ్చు. 6 అంటే చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. సరే, ఇవి మనం కొంతవరకు మార్చగలిగేవి లేదా జాగ్రత్త పడగలిగేవి. అవును. ఇక మార్చలేని అంశాలు చూసుకుంటే మొట్టమొదటిది వయస్సు. నిజమే, వయస్సు పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంది. పాశ్చాత్య దేశాల్లో అంటే యూకే, యుఎస్ఏ లాంటి చోట్ల సాధారణంగా 60 ఏళ్ల వయస్సులో ఎక్కువగా చూస్తాం. మరి మన దగ్గర? మనలాంటి తక్కువ లేదా మధ్య ఆదాయ దేశాల్లో, ఉదాహరణకు ఇండియాలో ఇది కొంచెం ముందుగానే అంటే సుమారు 48 ఏళ్లకే కనిపిస్తోంది. కొంచెం ఎక్కువ. ఉదాహరణకు అమెరికన్ వైట్ మహిళలు, 45 ఏళ్లలోపు ఆఫ్రికన్ అమెరికన్ మహిళలు, అష్కెనాజీ యూదులు, మన ఇండియాలో పార్సీలలో కొంచెం ఎక్కువ రిస్క్ కనిపిస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ కూడా చాలా ముఖ్యం కదా. చాలా ముఖ్యం. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే తల్లి, సోదరి లేదా కుమార్తె, వీరిలో ఒకరికి ఉంటే రిస్క్ రెట్టింపు అవుతుంది. ఆర్ఆర్ =2. ఇద్దరికి ఉంటే 3 ఆర్ఆర్ =3. ఓకే. ఇక జన్యుపరమైన కారణాలు అంటే హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్. అవును, అన్ని రొమ్ము క్యాన్సర్లలో ఒక 5-10% వంశపారంపర్యంగా వస్తాయి. వీటిల్లో కూడా సుమారు 70% కేసులకు BRCA1, BRCA2 జీన్ మ్యూటేషన్లే కారణం. ఈ BRCA జీన్స్ గురించి బాగా వింటున్నాం ఈ మధ్య. అవును, చాలా కీలకం. అలాగే త్వరగా రజస్వల కావడం అంటే 12 ఏళ్లలోపు. అది కూడా రిస్క్ పెంచుతుందా? అవును, ప్రతి 7 ముందుగా రజస్వల అయితే రిస్క్ సుమారు 5% పెరుగుతుంది. ఓ,
అంటే 11 ఇయర్స్కే అయితే ఆర్ఆర్ సుమారు 1.19 ఉంటుంది. మరి ఆలస్యంగా మినోపాజ్ రావడం అంటే 55 ఇయర్స్ దాటాక అది కూడా రిస్కే. ప్రతి 7 ఆలస్యం అయితే రిస్క్ సుమారు 3% పెరుగుతుంది. ఉదాహరణకి 45 ఇయర్స్తో పోలిస్తే 55 ఇయర్స్కు మినోపాజ్ వస్తే ఆర్ఆర్ సుమారు 1.12. ఓకే. ఇవి కాకుండా రొమ్ములో కొన్ని బినైన్ లీజన్స్ అంటే క్యాన్సర్ కాని గడ్డలు లేదా మార్పులు కూడా రిస్క్ పెంచుతాయంటారు కదా? అవును, కొన్ని రకాల బినైన్ కండిషన్స్ రిస్క్ ఫ్యాక్టర్స్గా పనిచేస్తాయి. ఎలాంటివి? ఉదాహరణకు ప్రాలిఫరేటివ్ కండిషన్స్, కానీ అటిపియా లేనివి. అంటే సెల్స్ పెరుగుతాయి కానీ అసాధారణంగా ఉండవు. కరెక్ట్. వాటి ఆర్ఆర్ 1.8 నుండి 2 వరకు ఉంటుంది. ఓకే. కాంప్లెక్స్ ఫైబ్రోడినోమా, పాపిలోమైటోసిస్ లాంటివి కూడా. వాటి ఆర్ఆర్ సుమారు 3. మరి అటీపియా ఉంటే? అటిపియాతో కూడిన ప్రాలిఫరేటివ్ వ్యాధులు అంటే ఎటిపికల్ డక్టల్ హైపర్ప్లాసియా లేదా ఎటిపికల్ లోబ్యులర్ హైపర్ప్లాసియా. వాటి రిస్క్ ఎలా ఉంటుంది? వాటి రిస్క్ ఇంకా ఎక్కువ. ఆర్ఆర్ 4 నుండి 5 రెట్లు పెరుగుతుంది. అంటే గణనీయంగా ఎక్కువ. అవును. ఇక లోబ్యులర్ కార్సినోమా ఇన్ సిటు అంటే ఎల్సిఐఎస్. అది క్యాన్సర్ కాదు కదా? కాదు, అది క్యాన్సర్ కాదు, కానీ చాలా స్ట్రాంగ్ రిస్క్ మార్కర్. ఎల్సిఐఎస్ ఉన్నవారిలో భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 8 నుండి 10 రెట్లెక్కువ. ఆర్ఆర్ 8 to 10. వామ్మో, 8-10 రెట్లు. అవును, ఇన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇంత విస్తృతమైన భిన్నమైన రిస్క్ ఫ్యాక్టర్స్ని చూసినప్పుడు మనం పేషెంట్ కౌన్సిలింగ్లో, స్క్రీనింగ్ స్ట్రాటజీలు ప్లాన్ చేయడంలో ఈ సమాచారం ఎంతగా ఉపయోగపడుతుందో అర్థమవుతోంది. కరెక్ట్. ముఖ్యంగా ఈ జన్యుపరమైన అంశాలు, జీవన శైలికి సంబంధించిన అంశాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయి, వాటి మధ్యలో ఉన్న సంక్లిష్టమైన ఇంటరాక్షన్ గురించి మనమింకా ఎంత లోతుగా అర్థం చేసుకోవాల్సిందో కూడా ఆలోచించాలి కదా. అవును. ఇది ప్రతి రోగికి వ్యక్తిగత సలహా ఇవ్వడంలో చాలా కీలకం. నిజమే. మా చర్చ విన్నందుకు ధన్యవాదాలు. తదుపరి భాగంలో కలుద్దాం.